అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు. ఈరోజు మనం గవర్నమెంట్ నోటిఫికేషన్స్లో భాగంగా ఈరోజు మనం యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ 2025 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మీకు డిజిగ్నేషన్ డీటెయిల్స్ కానీ, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, డిజిగ్నేషన్ ఏంటి? యూపీఎస్సీ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో అసిస్టెంట్ కమాండెంట్, దిస్ ఇస్ ఎ గ్రూప్ ఏ జాబ్. సో దట్ ఈస్ ద డిజిగ్నేషన్. యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ సిఏపిఎఫ్ ఈ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తుంది. సో డేట్స్ ఆఫ్ అప్లికేషన్స్ 5th March నుంచి 25th March 6 PM వరకు యూ కెన్ అప్లై. అండ్ ఒక్కసారి 25th March తర్వాత మీకు 26th March నుంచి 1st April 2025 వరకు మీకు కరెక్షన్ విండో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు అది ఎడిట్ చేసుకోవడానికి మీకు ఆల్మోస్ట్ 1 week టైం ఇస్తున్నారు. అది 26th March నుంచి 1st April వరకు. సో ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 3rd August 2025. ఇక్కడ పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ లెవెల్ 10 పే మ్యాట్రిక్స్, పే లెవెల్ మీకు ఉంటుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు, టోటల్గా 18 లెవెల్స్ ఆఫ్ పే స్కేల్ అనేది ఉంటుంది. సో ఈ అసిస్టెంట్ కమాండెంట్ పే స్కేల్ వచ్చేసి లెవెల్ 10. ఇక్కడ మనం ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టోటల్గా మనకు ఈసారి 357 వేకెన్సీస్ అనేవి వచ్చినాయి. దాంట్లో బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 24, సిఆర్పిఎఫ్ నుంచి 204, సిఐఎస్ఎఫ్ 92, సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ నుంచి 4, సశస్త్ర సీమాబల్ నుంచి 33. సో టోటల్గా ఈసారి మనకి 357 వేకెన్సీస్ అనేటివి వచ్చినాయి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అపియరింగ్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో అప్లై. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆగస్ట్లో ఎగ్జామ్ ఉంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుంటే యూ కెన్ ఆల్సో అప్లై. బట్ సెకండ్ ఇయర్ నుంచి మీరు ఇప్పుడే ఫైనల్ ఇయర్కి వచ్చిండ్రు అంటే యూ కెనాట్ అప్లై. సో ఈ ఇయర్ మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే మీరు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి అంటే ఎన్సీసీ బీఆర్సీ సర్టిఫికేట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఎన్సీసీలో ఏబిసి 3 సర్టిఫికేట్స్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు బీఆర్సి సర్టిఫికేట్ హోల్డర్స్కి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి 22-25 years ఉండాలి యాజ్ ఆఫ్ 1st August 2025. అంటే వాళ్ళు క్లియర్గా కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్, యూ షుడ్ బోర్న్ బిట్వీన్ 2/8/2000 నుంచి 1/8/2005 వరకు. ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే యూ కెన్ అప్లై. దాంతోపాటు ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ప్రతి యూపీఎస్సీ ఎగ్జామ్లో ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్టు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, దీంట్లో ఆబ్జెక్టివ్ ఉంటుంది పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ పిఎస్టీ స్టాండ్స్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. దిస్ ఈజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంది? మన హైట్ ఎంత ఉంది, మన వెయిట్ ఎంత ఉంది, దట్ ఈస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, సో ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కిందకి వస్తాయి. సో దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఒకటే రోజు 2 పేపర్స్ అనేది కండక్ట్ చేస్తారు. పేపర్ 1 వచ్చేసి 10 to 12, పేపర్ 2 వచ్చేసి 2 to 5. సో కంప్లీట్గా పేపర్ 1 వచ్చేసి 250 marks ఉంటుంది. యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ పేపర్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్. ఇది వచ్చేసి 200 marksకి ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్సే అనేది యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, బట్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పేపర్ వచ్చేసి మీరు కంపల్సరీ ఇంగ్లీష్లోనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిస్ రైటింగ్ కానీ, కాంప్రహెన్షన్ కానీ, సో మిగతా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఈ పేపర్ 2కి మీరు ఎస్సే తప్ప మిగతావన్నీ కూడా మీరు ఇంగ్లీష్లోనే రాయాలి. ఇక్కడ మనం పేపర్ 1 సిలబస్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్టయితే
పేపర్ 1 మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్. సో దాంట్లో భాగంగా జనరల్ మెంటల్ ఎబిలిటీ, సో దీంట్లో మనకు అరిథమెటిక్ కానీ రీజనింగ్ కానీ సో ఇలాంటి టాపిక్స్ అనేవి దీంట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఇవన్నీ కూడా పేపర్ 1లో భాగం. పేపర్ 2లో వచ్చేసి ద మెయిన్ హెడ్డింగ్ ఈజ్ జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్. దిస్ పేపర్ 2 హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి ఎస్సే క్వశ్చన్, అది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్లో రెండు మీడియంలో మీరు రాయొచ్చు. ఆ ఎస్సే వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి ద అదర్ ఆస్పెక్ట్స్ లైక్ కాంప్రహెన్షన్ కానీ ప్రిసిస్ రైటింగ్ కానీ ఇది వచ్చేసి మనకు 120 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో భాగంగా హైట్ అండ్ వెయిట్ మనం చూసుకున్నట్టయితే మేల్ వచ్చేసి 165 సెంటీమీటర్ ఉండాలి, ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్ ఉండాలి. వెయిట్ వచ్చేసి మేల్ మినిమం 50 కేజీస్ ఉండాలి, ఉమెన్ వచ్చేసి 46 కేజీస్ ఉండాలి. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ మేల్స్ అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 81 సెంటీమీటర్ ఉండాలి. ఒకసారి మీరు ఎక్స్పాండ్ చేసిన తర్వాత దట్ షుడ్ ఇంక్రీజ్ టు 5 సెంటీమీటర్స్ మోర్, అంటే 81 నుంచి 86 సెంటీమీటర్ అవ్వాలి ఆఫ్టర్ ఎక్స్పాన్షన్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే 100 మీటర్ రేస్ని 16 సెకండ్స్లో ఫర్ మేల్స్, అదే 100 మీటర్ రేస్ని 18 సెకండ్స్లో ఫర్ ఫీమేల్స్. ఇంకోటి 800 మీటర్ రేస్ కూడా ఉంటుంది, అది మేల్స్కి వచ్చేసి 3 minutes 45 సెకండ్స్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్ ద 800 మీటర్ రేస్ షుడ్ బి కంప్లీటెడ్ బిట్వీన్ 8 minutes 45 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి మేల్కి 3.5 మీటర్, ఉమెన్కి వచ్చేసి 3 మీటర్. ఇక్కడ మీకు మేల్కి అండ్ ఫీమేల్కి ఇద్దరికి కూడా 3 ఛాన్సెస్ అనేవి ఇస్తారు. బట్ మేల్కి ఇంకా ఎక్స్ట్రా షార్ట్ పుట్ అనేది ఉంటుంది, అది 7.26 kgs ఉంటుంది, 4.5 మీటర్ మీరు త్రో చేయాలి. సో ఇది యూపీఎస్సీ సిఏపిఎఫ్ 2025 నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ప్రైవేట్ జాబ్ అథెంటిక్ నోటిఫికేషన్స్ కానీ మీకు టైమ్లీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు. మీకు దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఏ స్టేజ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో చెప్పండి, మేము దానికి రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ.